పక్ష నేత హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ ఓటమి తర్వాత వారి పార్టీ నేతలతో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాటలు ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. అవన్నీ కూడా వారి పార్టీ నేతలే బయటకు వచ్చి మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఓటమి తర్వాత 3 రోజుల పాటు బయటకి రాలేకపోయాను, తేరుకోలేకపోయాను, ఈ ఓటమి షాక్లోనే ఉండిపోయానంటూ జగన్మోహన్ రెడ్డి వారి వద్ద ప్రస్తావించినట్లుగా, అలాగే ఓటమి తర్వాత ఇంకన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోదామని అనిపించింది అంటూ వారి పార్టీ నేతల వద్ద ప్రస్తావించినట్లుగా తెలుస్తూ ఉంది. ఆ విషయాల్లో ఇప్పుడు వైసీపీ నేతలందరూ కూడా చర్చించుకుంటున్నారు. అంటే పార్టీ ఉంటుందా లేదా, 11 సీట్లతో ఎలా ముందుకు వెళ్ళాలి, ఆ 11 సీట్లు ఉన్నవారిలో ఇంకా ఎంతమంది వెళ్ళిపోతారు, చివరికి 2-3 మిగులుతామా, ఏంటి, ఏం జరగబోతుంది, ఇలాంటి అనేక అంశాల గురించి వారితో మాట్లాడినట్లుగా తెలుస్తూ ఉంది. అసెంబ్లీలో ఫైట్ చేయగలుగుతామా, ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా పోయింది, కనీసం మనం అసెంబ్లీకి వెళ్ళే ఛాన్స్ అన్న ఉంటుందా, ఒకవేళ వెళ్ళినా సరే మాట్లాడే అవకాశం ఉంటుందా, అంతమంది ఉంటారు కదా, అలాగే పార్టీని ఎలా నడిపించాలి, ఏమాత్రం ఏ ప్రాంతంలో కూడా మనకి సీట్లు లేకుండా పోయాయి, మొత్తంగా రాష్ట్రం నలుమూలల్లో కూడా ఎక్కడా సీట్లు మనకి లేవు, నాయకులు కూడా మొత్తం పార్టీ మారే పరిస్థితి ఉంటుంది, ఒకరొకరుగా పార్టీ నుంచి అందరూ వెళ్ళిపోతే ఆ తర్వాత ఏంటి సిచ్యువేషన్, ఇలా అనేక అంశాల గురించి వారితో ప్రస్తావించినట్లుగా తెలుస్తూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు సప్తగిరి ప్రసాద్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి,